ఒక్క క్షణం ఆలోచించండి. మన జీవితమేంటి? ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి కళ్ళు మూసేవరకు ఒకటే పరుగు. మన చుట్టూ ప్రపంచం హోరెత్తిపోతూ ఉంటుంది. ఫోన్ తీస్తే వందల కొద్దీ మెసేజులు, టీవీ పెడితే భయపెట్టే వార్తలు, ఎక్కడ చూసినా ఏదో ఒక ఆందోళన. ఇన్నింటి మధ్యలో ఒక కుటుంబం కోసం బతికే మనిషికి మనశ్శాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది? ముఖ్యంగా మన పిల్లల ముఖం చూసినప్పుడు, వాళ్ల నవ్వు చూసినప్పుడు, వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు గుండెల్లో ఏదో తెలియని బరువు. ఈ లోకంలో జరుగుతున్నవి చూస్తుంటే మనం వాళ్లకొక మంచి జీవితాన్ని ఇవ్వగలమా అనే అనుమానం. మనం వేసే ప్రతి అడుగు, మనం తీసుకునే ప్రతి నిర్ణయం వాళ్ల రేపటి రోజును రాస్తుందన్న బాధ్యత. అది మనల్ని రాత్రుళ్ళు కూడా సరిగ్గా నిద్రపోనివ్వదు. మనందరి కథ ఇదే కదా? ఒక్కసారి మనస్సు లోతుల్లోకి వెళ్ళి ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం. మనం మన కుటుంబానికి సరైన దారి చూపిస్తున్నామా? మన పిల్లల కోసం మనం పడుతున్న ఈ కష్టం, ఈ ఆరాటం సరైన దిశలోనే వెళ్తున్నాయా? ఎందుకంటే మనం ఎంతో ప్రేమతో, ఎంతో జాగ్రత్తగా వాళ్లకోసం చేసే పనులే కొన్నిసార్లు వాళ్లకి తెలియకుండానే కీడు చేస్తాయేమోనన్న ఒక చిన్న భయం మనల్ని నీడలా వెంటాడుతూ ఉంటుంది. ఈ ఒక్క ప్రశ్న చాలదండి మనల్ని కుదిపేయడానికి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక భయం గురించి, దాని వెనుక దాగియున్న ఒక పెద్ద నిజం గురించి, మన ఆలోచనా విధానాన్నే మార్చేసే ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన భయానికి ఎప్పుడూ ఏదో ఒక రూపముంటుంది. ఈ మధ్యకాలంలో ఆ భయం ఒక వార్త రూపంలో మన ముందుకొచ్చి నిలబడింది. అదేంటంటే, మనం తరతరాలుగా నమ్ముతూ ఆరోగ్యానికి బలం అని భావిస్తూ మన పిల్లల పళ్ళెంలో పెడుతున్న గుడ్డు క్యాన్సర్కు కారణమవుతుందని ఒక ప్రచారం మొదలైంది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ మాట విన్నప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనసు ఎలా అయిపోయుంటుందో. మన చేతులతోనే మన పిల్లలకి విషం పెడుతున్నామా అనే ఆలోచనొస్తే చాలు, ప్రాణం పోయినట్టనిపిస్తుంది. మన ప్రపంచం తలకిందులైపోతుంది. మన చిన్నప్పుడు నుంచే వింటున్న మాట కదండి ఇది. మన అమ్మమ్మలు, మన తల్లులు మనకు నేర్పిన ఆరోగ్య పాఠం ఇది. గుడ్లో బోలెడంత శక్తి ఉంటుందని, అది పిల్లల ఎదుగుదలకు, వాళ్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి అమృతం లాంటిదని మనం బలంగా నమ్మం. ఆ నమ్మకమే మన బాధ్యత అయింది. అందుకే మన కడుపు మార్చుకున్నా సరే పిల్లల పళ్ళెంలో మాత్రం ఆ గుడ్డు ఉండేలా చూసుకుంటాం. అది మన ప్రేమకు, మన బాధ్యతకు ఒక గుర్తు. కాని ఉన్నట్టుండే ఒకరోజు ఫోన్లోనో టీవీలోనో ఇలాంటి ఒక వార్త మన కళ్ల ముందు కనిపిస్తుంది. అంతే, మనసు గిలగిలలాడిపోతోంది. ఇన్నాళ్లు మనం నమ్మిందంతా అబద్ధమా? మన పెద్దలు చెప్పిందంతా తప్పా? ఇప్పుడు వస్తున్న ఈ వార్త నిజమా? ఎవరిని నమ్మాలి? ఎటువైపు వెళ్ళాలి? ఈ సమాచారపు తుఫాన్లో ఏది ముత్యమో, ఏది చెత్తనో తెలియక మనసు కొట్టుమిట్టాడుతోంది. ఒక రకమైన నిస్సహాయత, ఏం చెయ్యాలో తెలియని అయోమయం మనల్ని చుట్టుముట్టేస్తోంది. ఈ ప్రశ్నలు, ఇవి మనల్ని రాత్రుల్లో నిద్రపోనివ్వవు. మనసు లోపల ఒక నరకం మొదలవుతుంది. నా పిల్లల ఆరోగ్యానికి నేనే కదా బాధ్యురాల్ని, నేనే కదా బాధ్యుడిని. నా ఒక్క తప్పుడు నిర్ణయం వాళ్ల జీవితాన్నే మార్చేస్తుందేమో. ఈ అపరాధ భావన ఉందే, అది మనల్ని మనసులోంచి తొల్చేస్తూ ఉంటుంది. మనం మన కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తామో అంతే భయపడతాం. కాని కొన్నిసార్లు ఆ భయమే మనల్ని తప్పుడు దారి పట్టిస్తుంది. సరే, భయపడ్డాం, ఆందోళన చెందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆ భయమనే సుడిగుండంలో మునిగిపోవడమేనా? కాదు. ఆ సుడిగుండంలోంచి బయటపడాలంటే మనం సమస్యను చూసే పద్ధతిని మార్చుకోవాలి. ఆందోళన చెందడం ఆపి ఆలోచించడం మొదలుపెట్టాలి. ఇక్కడే ఈ చిన్న భయం వెనుక దాగి ఉన్న ఒక పెద్ద నిజం మనకు కనిపిస్తుంది. ప్రకృతికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యాన్ని మనం అర్థం చేసుకుంటే మన భయాలన్నీ పటాపంచలైపోతాయి. ఇది మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం. ప్రకృతి ఒక తల్లిలాంటిది. తన సృష్టిని కాపాడుకోటానికి దానికి కొన్ని పద్ధతులున్నాయి. తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి రక్తంలోని చెడు పదార్థాలు బిడ్డకు చేరకుండా బ్లడ్ ప్లాజెంటల్ బ్యారియర్ అని ఒక సహజమైన జల్లెడలాంటిది అడ్డుపడుతోంది. తల్లిపాలు కూడా అంతే. బిడ్డకు చేరే ముందు ఒక వడపోత జరుగుతుంది. అలాగే కోడినుంచి వచ్చే గుడ్డు, అది ఒక కొత్త ప్రాణానికి నాంది. దాన్ని కాపాడటానికి ప్రకృతి సహజంగానే దానికొక రక్షణ కవచం ఏర్పాటు చేసింది. కాని మనం నేరుగా తినే ఆకుకూరలు, కూరగాయలకు ఇలాంటి ఫిల్టర్ ఉంటుందా? వాటి మీద కొట్టిన పురుగుల మందు ఎలాంటి అడ్డంకి లేకుండా నేరుగా మన కడుపులోకి, మన పిల్లల కడుపులోకి వెళ్ళిపోతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతోంది. ప్రకృతి అంత రక్షణ కవచమిచ్చిన ఒక విషయం గురించి మనం ఇంతగా భయపడిపోతున్నాం. కాని ఏ రక్షణా లేని వాటి గురించి కనీసం ఆలోచించడం లేదు. అంటే బహుశా అసలు సమస్య గుడ్డులో లేదేమో. సమస్య మన దృష్టిలో ఉంది. మనం దేనిని చూసి భయపడుతున్నాం, దేనిని చూసి చూడనట్టు వదిలేస్తున్నామనే దానిలోనే అసలు పొరపాటుంది.
ఈ పొరపాటును సరిదిద్దుకోవటానికి మన ఆలోచనా విధానాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఒక అద్భుతమైన సూత్రముంది. అదే రూపాయి సమస్య, కోటి రూపాయల సమస్య. మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి ఆందోళనను ఈ రెండుగా విభజించుకుని చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయి. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రూపాయి సమస్య అంటే ఏంటంటే, అది చాలా గట్టిగా అరుస్తుంది. టీవీలో బ్రేకింగ్ న్యూస్లా వస్తుంది. అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు. మన దృష్టిని మొత్తం లాగేసుకుంటుంది. ఉదాహరణకు, గుడ్లలో ఏదో మందు దొరికింది అనేది ఒక రూపాయి సమస్య. ఎందుకంటే దానికి ప్రకృతి ఇచ్చిన రక్షణ ఉంది, అది చాలా తక్కువ మోతాదులో ఉండవచ్చు. కానీ కోటి రూపాయల సమస్య అలా కాదు. అది చాలా నిశ్శబ్దంగా మన జీవితంలోకి వచ్చేస్తుంది. మనం రోజూ తినే కూరగాయలు, ఆకుకూరల మీద కొడుతున్న పురుగుల మందుల గురించి ఏ వార్తా రాదు. ఒక రైతు తన చేతికొచ్చిన పంట పోతుందన్న బాధలో, అప్పుల బాధలో విచక్షణ లేకుండా మోతాదుకు మించి పురుగుల మందు కొట్టేస్తాడు. ఆ విషంతో నిండిన పంట నేరుగా మన పళ్లెంలోకే వస్తుంది. దానికి ఏ ఫిల్టరు లేదు. అది నేరుగా మన పిల్లల శరీరంలోకి వెళుతుంది. ఇప్పుడు చెప్పండి, గుడ్డు రూపాయి సమస్య అయితే ఈ పురుగుల మందు కోటి రూపాయల సమస్య కాదా? మనం దేని గురించి ఎక్కువ భయపడాలి? ఈ మాట ఒక చెంపపెట్టులాంటిది. మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. మనం మన శక్తిని, సమయాన్ని, ఆందోళనను ఎక్కడ వృధా చేస్తున్నామో సూటిగా చెబుతుంది. ఎవరో సృష్టించిన ఒక చిన్న, ప్రచారంలో ఉన్న సమస్యను పట్టుకొని వేలాడుతూ మనల్ని, మన కుటుంబాన్ని నిశ్శబ్దంగా చంపేస్తున్న అసలైన పెద్ద సమస్యలను చూసి చూడనట్టు వదిలేస్తున్నాం. ఇది మన అమాయకత్వం కాదా? మన తెలివితక్కువతనం కాదా? ఈ కోటి రూపాయల సమస్య కేవలం ఆహారానికే పరిమితం కాదు. మన ఇంట్లోనే, మన కళ్ల ముందే ఎన్నో ఉన్నాయి. మన పిల్లలు ఆ పచ్చ గడ్డిమీద, ఆ మట్టిలో ఆడుకోవాల్సిన వయసులో 4 గోడల మధ్య ఫోన్ తెరలకు అతుక్కుపోతున్నారు. వాళ్ల కళ్ల కింద నల్లటి చారలు, వాళ్ల మనసుల్లో ఒంటరితనం. ఇది కోటి రూపాయల సమస్య కాదా? ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి వరకు పుస్తకాలతో కుస్తీపడుతూ వాళ్ల బాల్యం చదువుల బరువు కింద నలిగిపోతోంది. ఇది మన కళ్ల ముందు జరుగుతున్న పెద్ద విషాదం కాదా? ఇవి కదా అసలైన కోటి రూపాయల సమస్యలు. గుడ్డులో ఏదో ఉందని భయపడే మనం, మన పిల్లల జీవితాన్ని, వాళ్ల సంతోషాన్ని మన చేతులతోనే నాశనం చేస్తున్న ఈ పెద్ద సమస్యల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? సరే, ఇన్ని సమస్యలున్నాయి. మరి దారి లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆ దారి మన బయట లేదు, మన లోపల ఉంది. మన ఆలోచనా విధానంలో ఉంది. ఈ సమాచారపు తుఫానులో మనల్ని మనం కాపాడుకోవడానికి మన మెదుడుకు ఒక కొత్త ఫిల్టర్ను, ఒక కొత్త ఆలోచనా విధానాన్ని అమర్చుకోవాలి. ఆలోచన మారితే మన జీవితం మారుతుంది. మనసులో ఒక భయం మొదలైనప్పుడు ఇకపై ఈ 3 అడుగులు వేద్దాం. మొదటిది, ఆ భయాన్ని ఒప్పుకోవాలి. అవును, నాకు భయంగా ఉంది అని అంగీకరించాలి. అది సహజం. రెండవది, ఒక్క క్షణమాగి ప్రశాంతంగా ఆలోచించాలి. ఈ సమస్య నిజంగా నా కుటుంబాన్ని నాశనం చేసేంత పెద్దదా? ఇది గట్టిగా అరుస్తున్న రూపాయి సమస్య, లేక నిశ్శబ్దంగా చంపేస్తున్న కోటి రూపాయల సమస్య అని విశ్లేషించుకోవాలి. మూడవది, మనకు సమాధానం దొరికిన తర్వాత మన శక్తిని, సమయాన్ని, డబ్బును ఆ కోటి రూపాయల సమస్యను పరిష్కరించడానికే వాడాలి. రూపాయి సమస్యల మీద పోరాడి మన శక్తిని వృధా చేసుకోకూడదు. మనం పిల్లలకి చెప్పే పాఠాల కంటే మనం వాళ్ల ముందు ఎలా బతుకుతామనేదే చాలా ముఖ్యం. మనం ప్రతి రూపాయి సమస్యకు కంగారు పడిపోతే వాళ్లు కూడా జీవితమంటే భయపడ్డటమే అని నేర్చుకుంటారు. అదే మనం ధైర్యంగా, వివేకంతో పెద్ద సమస్యలపై దృష్టి పెడితే వాళ్లు కూడా జీవితంలో ఎలాంటి తుఫానునైనా ఎదుర్కోగల సైనికుల్లా తయారవుతారు. మనం వాళ్లకిచ్చే అసలైన ఆస్తి డబ్బు కాదు, ఈ ధైర్యమే, ఈ వివేకమే. ఈ రూపాయి వర్సెస్ కోటి రూపాయల ఆలోచనా విధానం కేవలం ఆహారం గురించో, ఆరోగ్యం గురించో కాదు. ఇది మన బతుకు పుస్తకంలో మొదటి పాఠం. దీన్ని మన జీవితంలోని ప్రతి అంకానికి అన్వయించుకుంటే మన జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఈ కళ్లద్దాలతో మన జీవితాన్ని చూద్దాం. మన డబ్బు విషయంలో కూడా ఇదే జరుగుతోంది. బయటకెళ్ళినప్పుడు కాఫీకి 100 రూపాయలు ఎక్కువ ఖర్చు చేశామని రోజంతా బాధపడతాం. కాని క్రెడిట్ కార్డు మీద లక్షల్లో ఉన్న అప్పు, దానిమీద నెలనెలా కడుతున్న 1000 రూపాయల వడ్డీ మనకు గుర్తుకురాదు. ఇక్కడ కాఫీ ఖర్చు రూపాయి సమస్య. మన కుటుంబ భవిష్యత్తును ప్రమాదంలోకి నెత్తేస్తున్న ఆ అప్పు, అది కోటి రూపాయల సమస్య. మన దృష్టి ఎక్కడుంది? మన సంబంధాల్లో కూడా అంతే. పిల్లలు ఆడుకుంటూ ఒక గాజు గ్లాసు పగలగొడితే గంటసేపరుస్తాం. కాని అదే పిల్లలు రోజంతా మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ల కళ్లల్లో ఉన్న ఒంటరితనాన్ని, బాధను మనం గమనించాం. పగిలిన గ్లాసు రూపాయి సమస్య. మన ప్రేమ కోసం, మన సమయం కోసం ఎదురుచూస్తున్న వాళ్ల మానసిక అవసరం, అది కోటి రూపాయల సమస్య. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం?
ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదాన్ని మనం నియంత్రించలేకపోవచ్చు. మీడియాలో వచ్చే ప్రతి వార్తను మనం ఆపలేకపోవచ్చు. కానీ కొన్ని విషయాలు పూర్తిగా మన చేతుల్లోనే ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు చెప్పేది నమ్మేయకుండా నమ్మకమైన వాళ్ళ దగ్గర్నుంచి సమాచారం తీసుకోవచ్చు. ప్రతిరోజు మన పిల్లల్ని అరగంట సేపు బయటకు తీసుకెళ్లి ఆడిపించడం, మంచి ఆహారపు అలవాట్లు నేర్పించడం లాంటివి చేయవచ్చు. మన శక్తిని అనవసరమైన ఆందోళనల మీద కాకుండా మన కుటుంబాన్ని బలంగా నిర్మించడం మీద పెట్టవచ్చు. ఈ అధికారం, ఈ స్వేచ్ఛ మన చేతిలోనే ఉన్నాయి. చివరిగా ఒక్కటే మాట, మనం దేనిమీద మన దృష్టిని కేంద్రీకరిస్తామో అదే మన వాస్తవంగా మారుతుంది. మనం రోజూ రూపాయి సమస్యల మీద దృష్టి పెడితే మన జీవితం మొత్తం చిన్న చిన్న గొడవలు, అనవసరమైన ఆందోళనలతో చిల్లరగా మారిపోతుంది. అదే మనం ₹1,00,00,000 విలువైన మన ఆరోగ్యం, మన అనుబంధాలు, మన పిల్లల భవిష్యత్తు మీద దృష్టి పెడితే మన జీవితం కూడా ₹1,00,00,000 విలువైనదిగా తయారవుతుంది. ఎంపిక మన చేతుల్లోనే ఉంది. ఈ రోజు నుండి మన శక్తిని ఎక్కడ పెడుతున్నామో ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. మన దృష్టిని మార్చుకుందాం, మన తలరాతను కూడా మార్చుకుందాం.